న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ పోలీసులు కీలక అడ్వైజరీ జారీ చేశారు. డిసెంబర్ 31 నైట్ ఓఆర్ఆర్ పైకి వాహనాలను అనుమతించబోమని చెప్పారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఓఆర్ఆర్ పైకి ఎవరూ రావద్దని సూచించారు. పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవేను సైతం మూసివేస్తున్నట్టు తెలిపారు. శిల్పకళ లేఅవుట్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయోడైవర్సిటీ ఫ్లైఓవర్, మైండ్స్ ప్రెస్ ఫ్లైఓవర్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ని రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మూసివేస్తామని పోలీసులు తెలిపారు. డిసెంబర్ 31వ రోజున క్యాబ్, టాక్సీ, ఆటో, రిక్షా డ్రైవర్లు ఖచ్చితంగా యూనిఫామ్ ధరించాలని సూచనలు జారీ చేశారు. తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనిపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, పోలీసుల న్యూ ఇయర్ రూల్స్ ఏంటి? ఎస్ అపర్ణ, ఇప్పటికే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని చాలా జోష్గా నిర్వహించుకునేందుకు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి యూత్ పెద్ద ఎత్తున ఇప్పటికే ఏర్పాటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ సంబంధించిన పోలీసులు కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు కొన్ని అడ్వైజులు ప్రజలకైతే చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి రోడ్స్ కావచ్చు, లేకపోతే ఫ్లైఓవర్స్ సంబంధించి వాటిపైన పూర్తి స్థాయిలో 31st నైట్ 10 గంటల నుండి ఆంక్షలు ఉండబోతున్నాయి. సో ఫ్లైఓవర్స్ అన్ని కూడా క్లోజ్ ఉండబోతున్నాయి. దానికంటే ముఖ్యంగా ఇటు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు రాత్రి 10 గంటల నుండి తెల్లవారి అంటే 1వ తేదీ తెల్లవారి 5 గంటల వరకు కూడా క్లోజ్ చేస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. కేవలము ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్లే వాహనాలు మినహాయిస్తే ఇతర లైట్ మోటార్ వెహికల్స్ ఏవి కూడా ఫ్లైఓవర్ కావచ్చు, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ పైన వెళ్లే ఛాన్స్ లేదు అంటూ కూడా పోలీసులు ఒక సూచన చేస్తున్నారు. దాంతోపాటు ఇటు పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే కూడా రాత్రి 10 గంటల నుండి 1వ తేదీ తెల్లవారి 5 గంటల వరకు సేమ్ దానిపైన కూడా కేవలం ఎయిర్పోర్ట్కి వెళ్లే వాహనాలు మినహాయిస్తే మిగతా వాహనాలు ఏవి కూడా అనుమతించబోము అంటూ ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఫ్లైఓవర్లు, ముఖ్యంగా ఇటు హైటెక్ సిటీ ఫ్లైఓవర్ కావచ్చు, గచ్చిబౌలి ఫ్లైఓవర్తో పాటు ఇటు బయోడైవర్సిటీ, జేఎన్టీయూ సంబంధించిన ఫ్లైఓవర్, ఫోరమాల్ ఫ్లైఓవర్తో పాటు ఇటు రోడ్ నెంబర్ 45 దాంతోపాటు దుర్గం చెరువు అనుసంధానంగా ఫ్లైఓవర్స్ ఉంటాయి కాబట్టి సో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 9 ఫ్లైఓవర్లు ఏవైతే ఉన్నాయో అవి రాత్రి 11 గంటల నుండి 1వ తేదీ తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా క్లోజ్ ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఫ్లైఓవర్ల పైన, ఎందుకంటే ఫ్లైఓవర్లు ఓపెన్ ఉన్న కారణంగా గతంలో కొన్ని రోడ్డు ప్రమాదాలు జరిగిన ఘటనలు కూడా మనం చూసాము. ఎందుకంటే మద్యమత్తు కావచ్చు, లేకపోతే ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఫ్లైఓవర్ల పైన అర్ధరాత్రులు తిరగడం వల్ల కొంతవరకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిసారి లాగానే ఈసారి కూడా రాత్రి 11 గంటలకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి 9 ఫ్లైఓవర్లన్నీ కూడా రాత్రి 11 గంటలకు 31వ తేదీ రాత్రి 11 గంటలకి మూసివేస్తారు. తిరిగి 1వ తేదీ తెల్లవారు 5 గంటల తర్వాత వాటిని ఓపెన్ చేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు అయితే చెప్తున్నారు. దానికి అనుగుణంగా ప్రజలు కూడా సహకరించాలి, దానికి అనుగుణంగా ఇతర రూట్స్ ఎంచుకోవాలి. ఎందుకంటే ఈ ఫ్లైఓవర్స్ క్లోజ్ ఉంటాయి కాబట్టి ఒకవేళ ఈ ఫ్లైఓవర్స్ నుండి ట్రావెల్ చేయాలి అనుకున్న వాళ్ళు ఆల్టర్నేట్ రూట్స్ ఎంచుకోవాలి. ఆ ఫ్లైఓవర్లు క్లోజ్ ఉంటాయి కాబట్టి తీరా రాత్రి అక్కడికి వచ్చి ఇబ్బంది పడొద్దు అంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. దాంతోపాటు ముఖ్యంగా ఇటు పబ్లకు సంబంధించి కావచ్చు, ఈవెంట్స్ ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళకు కూడా కొన్ని సూచనలు అయితే ట్రాఫిక్ పోలీసులు చేస్తున్నారు. ముఖ్యంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పబ్స్ ఏదైతే పార్టీస్ జరుగుతాయో, పార్టీస్ జరిగిన తర్వాత మద్యం సేవించి ఎవరైతే కస్టమర్లు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఆ పబ్ సంబంధించిన నిర్వాహకులు అనుకోవచ్చు, ఎవరైతే ఈవెంట్స్ నిర్వహిస్తారో వాళ్ళు ఆ క్యాబ్ సంబంధించి డ్రైవర్లని అకామిడేట్ చేయాలి. ఎందుకంటే మద్యం సేవించిన తర్వాత వాహనాలు నడపడం ద్వారా కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. దాంతోపాటు చర్యలు కూడా చాలా సీరియస్గా తీసుకుంటాము ఈసారి అనేది ఆ 3 కమిషనరేట్ సంబంధించిన పోలీసులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 31వ తేదీ సెలబ్రేషన్స్ ఏదైతే జరుగుతాయో రాత్రి 8 గంటల నుండే డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన తనిఖీలు 31వ తేదీ రాత్రి 8 గంటల నుండే సైబరాబాద్ కమిషనరేట్ లిమిట్స్లో ఉన్నటువంటి ముఖ్య కూడళ్లు అనుకోవచ్చు, ప్రధాన రహదారుల పైన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చాలా విస్తృతంగా చేస్తాము అంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. దీంతో పాటు ముఖ్యంగా మద్యం సేవించిన తర్వాత చాలా వరకు వాహనాలు నడపొద్దు అని చెప్తున్న నేపథ్యంలో ఇటు ఆటో, రిక్షాకు సంబంధించి కావచ్చు, లేకపోతే క్యాబ్ డ్రైవర్లకు కూడా కొన్ని సూచనలు అయితే ట్రాఫిక్ పోలీసులు చేస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా యూనిఫామ్ ధరించాలి. ఏదైతే రైడ్స్ వన్స్ బుక్ చేసుకుంటారో ఆ రైడ్స్ని ఎక్కడ కూడా క్యాన్సిల్ చేయకుండా చూసుకోవాలి. ఒకవేళ అలా క్యాబ్ సంబంధించిన డ్రైవర్లు కావచ్చు ఇబ్బంది పెడితే పోలీసులు ఒక వాట్సాప్ నెంబర్ ఏర్పాటు చేశారు, దానికి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో 31st నైట్ సెలబ్రేషన్ సంబంధించి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాత్రం ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాము అనేది ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికైతే ఒక అడ్వైజరీ నోట్ రిలీజ్ చేశారు. ఇందులో
హైలైట్గా చెప్పుకోవాలి అంటే ఉన్న ఫ్లైఓవర్లు అయితే 9 ఫ్లైఓవర్లు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయో ఆ 9 ఫ్లైఓవర్లు కూడా 31వ తేదీ రాత్రి 11 గంటలకు క్లోజ్ అవుతాయి. తెల్లవారుజామున 1వ తేదీ తెల్లవారుజామున 5 గంటలకు ఓపెన్ అవుతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయాణాలు చేయాలి అంటూ కూడా సాధారణ పబ్లిక్కి ట్రాఫిక్ పోలీసులు సైబరాబాద్ సంబంధించి ఒక అపీల్ అయితే చేస్తున్నారు. దాంతోపాటు మద్యం సేవించి వాహనాలు నడపొద్దు, మద్యం సేవించి వాహనాలు నడిపితే మాత్రం ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాము. ఆ వాహనాల్ని ఎవరైతే మద్యం సేవించి వాహనంతో పట్టుబడితే దానికి సంబంధించి వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ లేకపోతే వాహనాన్ని వెంటనే టెంపరీగా ఆ టైంకి కస్టడీలోకి తీసుకుంటాం వాహనాన్ని అంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్న పరిస్థితి. సో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాధారణ పబ్లిక్కి కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సెలబ్రేషన్ జరగాలి అనేది పోలీసులు చూస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున సెలబ్రేషన్ సంబంధించి ఒకేసారి అందరూ కూడా 31st నైట్ సెలబ్రేషన్స్కి బయటికి రావడము, 12 అయిన తర్వాత అన్ని వాహనాలు ఒకేసారి రోడ్డుపైకి వచ్చినా కూడా చాలా ప్లేసెస్లో ట్రాఫిక్ కంజెన్షన్ ఏర్పడుతుంది. కొంతవరకు సాధారణ పబ్లిక్ సంబంధించి కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి అలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా ఎవరైతే కామన్ పబ్లిక్ ఉంటారో ఇప్పుడు ఏదైతే మనం రూట్స్ చెప్పుకున్నామో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ రూట్స్ని అవాయిడ్ చేసి ఆల్టర్నేట్ రూట్స్లో ట్రావెల్ చేయాలి. ముఖ్యంగా ఫ్లైఓవర్ల పైన వాహనాలు అనుమతించరు అనేది గుర్తుంచుకోవాలి. దాంతోపాటు ఇటు ఎయిర్పోర్ట్కు వెళ్లే వాహనాల్ని మాత్రమే ఔటర్ రింగ్ రోడ్ పైన అనుమతిస్తారు. కాబట్టి ఇతర వాహనదారులు ఎయిర్పోర్ట్ కాకుండా వెళ్లే వాళ్ళు ఏదైతే ఫ్లైఓవర్ కావచ్చు లేకపోతే ఇటు ఔటర్ రింగ్ రోడ్ ప్రయాణాలు చేస్తే దాన్ని అనుమతించబోమంటూ మాత్రం పోలీసులు చెప్తున్నారు. సో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాత్రం ఖచ్చితమైన అడ్వైజులు అయితే పోలీసులు చేస్తున్నారు. సాధారణ పబ్లిక్ ఎక్కడ ఇబ్బందులు పడొద్దు అంటూ ముందుగానే ఈ అడ్వైజరీ నోట్ అయితే రిలీజ్ చేశారు. సో ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ షెడ్యూల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ ప్రయాణాలు ఏవైతే ఉంటాయో దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి అంటూ మాత్రము సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు అడ్వైజ్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.